ఈ మధ్య చాలామందిని మావోయిస్ట్ నక్సలైట్లను కేంద్ర బలగాలు చాలామందిని చంపారు. కొంతమంది ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ నక్సలైట్లు మావోయిస్టులు ఎన్నో విధాలుగా చదువుకున్న వ్యక్తులే. కొంతమంది వాళ్ళ ఏరియాలలో దౌర్జన్యాలు, వాళ్ళ ఏరియాలలో అన్యాయం, అక్రమం, దోపిడీ, దౌర్జన్యం ఇవన్నీ ప్రతిరోజు చూసి తిరుగుబాటుగా సాయుధ పోరులోకి వెళ్ళారు. కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఉద్యోగాలు రాక జీవితంలో ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురై అవమానాలు పొంది చివరికి ఉద్యోగాలు రావాలంటే రకరకాలుగా లంచాలు, రకరకాలుగా ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తుంటే వాటిపైన తిరుగుబాటుతనంగా మావోయిస్టు నక్సలైట్గా మారారు. ఈ విధానాల్లో చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతాలలో పుట్టి పెరిగి తిరిగినోళ్ళు, చదివినోళ్ళు ఎంతోమంది సాయుధ పోరుగా అడవిలో అన్నలుగా, అడవిలో తమ్ముళ్ళుగా, ఎక్కడ కూడా రక్త సంబంధానికి సంబంధం లేకుండా, అన్న, అక్క, చెల్లి, అమ్మ, నాన్న ఎవరి బంధుత్వం లేకుండా ప్రజల కోసం కొంతమంది పూర్తిగా పాటుపడి ఈరోజు ఆ ప్రజల ఔన్నత్యం కోసం, ఆ ప్రజలకు బలం కోసం, ఆ ప్రజల ఆర్తనాదాలను గమనించే వాళ్ళు లేక ఎన్నో విధాలుగా సొసైటీలో ఇబ్బందులు గురవుతున్న ఎంతోమందికి అండదండగా నిలబడ నేటి కాల పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ప్రభుత్వాలకు ప్రశ్న కాలేక, జవాబుదారీ ప్రభుత్వం కాలేక ఈరోజు చాలామంది నక్సలైట్లు, పెద్ద మావోయిస్టు నేతలు ఈరోజు ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు అంటే దీనికి సమాధానం రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయదు, కేంద్ర ప్రభుత్వం తెలియజేయదు. కేంద్రం ఈ రోజు నుంచి ఈ రోజు లోపల, ఈ సమయం నుండి ఈ సంవత్సరం లోపల ప్రతి ఒక్కరూ లొంగిపోవాలి, ఎక్కడ కూడా నక్సలైట్లు, మావోయిస్టులు ఉండకూడదు అన్న ఆలోచన విధానంలో ఉండాలి. మరి మీ అవకాశాలేమి, మీ సమస్యలేమి, మీ భావాలేమి, ఆ భావాలకు సంబంధించిన విషయాలేమి, మీ ఏరియాలలో మేమేం చేయాలి, మీ ఏరియాలకు ఏం కావాలి, మీ ప్రాంతాలకు ఏం కావాలి, మీ ఊర్లకు ఏం కావాలి, మీరు చదువుకునే వ్యక్తులకు ఏం కావాలి అన్న ఆలోచన గతం నుండి ఏ నాయకుడు చేయకపోవడం వల్ల ఈరోజు ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి దయచేసి చాలామందికి వేడుకుంటున్నాను, చాలా వరకు మనోవేదనతో, మనోబాధతో ఈరోజు ఇంకా చాలామంది సాయుధ పోరాటంలో ఎంతోమంది అసూలు భాషారు. వారందరికీ కూడా జోహార్లు. కానీ ఈ జోహార్లు తెలియజేయడమే మన ఉనికి, వాళ్ళ ప్రాణాలను రక్షించలేము. కాబట్టి చాలామంది ఇంకా మహిళలు, చిన్నపిల్లలు, చిన్న వయసులో ఉండే వ్యక్తులు ఎంతోమంది ఇంకా అడవులలో ఉన్నారు. ఆ అడవులలో ఉన్న వ్యక్తులు దయచేసి జనజీవన స్రవంతిలోకి కలిసిరండి. ఎన్నో సాధక బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో సమస్యాత్మకంగా ఉండే నేటి కాల పరిస్థితులను బట్టి ఇంకా మీరు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు, క్షేమం కాదు. చాలా ఇబ్బందులుగా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి దయచేసి రావాల్సిందిగా మరీ వేడుకుంటున్నాను.